బాహుబలి 2 విశ్వవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తూ 1000 కోట్ల మార్కుని అందుకుంది. రికార్డులంటే మావే అని విర్రవీగే ఖాన్లు, కపూర్లు, బచ్చన్లకి ఈ విజువల్ వండర్ టచ్ చేసిన 1000 కోట్ల మార్కుని చూసి నోట మాట రాలేదు. తెలుగు సినిమా అంటే 50 నుండి 70 కోట్లయితే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వారంలోపే 100 కోట్లు వసూలు చేసింది. ఇండియా సంగతి పక్కన పెడితే అమెరికాలో 100 కోట్లు కలెక్ట్ చేయడం అన్నది ఆశ్చర్యం. భవిష్యత్తులో ఏ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్లు ఓవర్సీస్లో రాబట్టలేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళంలోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేస్తుంది బాహుబలి 2. ముఖ్యంగా కాన్ల కాందాన్ బాలీవుడ్లో 3 రోజులకే 120 కోట్లకు పైగా, అది ఓ డబ్బింగ్ సినిమా రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. మొదటి రోజే 29 రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేసింది బాహుబలి 2. నేషనల్, ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్ బాహుబలి గురించి స్పెషల్ స్టోరీస్ టెలికాస్ట్ చేస్తున్నాయి. పత్రికలు ప్రత్యేక కథనాలు పబ్లిష్ చేస్తున్నాయి. ప్రభాస్ కాస్తంత ఎమోషనల్గా తన ఆనందాన్ని FB ద్వారా షేర్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాహుబలి 2 1000 కోట్లు రాబట్టడం గురించి స్పందించారు. పవన్, రాజమౌళి, ప్రభాస్లకి కంగ్రాట్స్ చెప్తే మహేష్ 1000 కోట్లు వసూలు చేయడం అన్నది మ్యాజిక్ అన్నాడు. ఇక DSP బాహుబలిని చెక్కిన జక్కన్నకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాడు. మరికొద్ది రోజుల్లో బాహుబలి 2 1500 కోట్ల మార్కుని అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు మరి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.